యాక్షన్ అన్నీ బాగున్నాయి కానీ ఇది 75th మూవీ కదా. మైల్ స్టోన్ అన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే బాగుండేది. అంటే ఈ స్టోరీ కాకుండా ఇంకా వేరే స్టోరీతో తీసుంటే బాగుండేది. సినిమా వరకు బాగానే ఉంది, మరీ బ్లాక్ బాస్టర్ అలాంటిదేం కాదు. ఒకసారి చూడవచ్చు ఈ సినిమాని. వెంకీమామ యాక్టింగ్ మాత్రము అద్భుతంగా చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఫైట్లు అయితే అసలు ఈ వయసులో అంత బాగా ఫైట్లు చేస్తారని నేను అనుకోలేదు. అసలు సల్మాన్ ఖాన్ చేసినట్టు చేస్తున్నారు. అసలు అప్పుడు దాన్ని ఏమంటారు, సల్మాన్ ఖాన్తో పోటీ పడుతున్నారు యాక్షన్ సీక్వెన్స్లో. చాలా బాగా ఫైట్లు చేశారు అసలు ఈ వయసులో కూడా. నాకు వెంకీమామ యాక్షనే నచ్చింది, ఫైట్లు చాలా బాగా చేశారు. అసలు ఆయన చాలా బాగా చేశారు, హిందీ ఆయన కదా, చాలా బాగా చేశారు. ఆయన స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా అసలు మన కాన్సన్ట్రేషన్ అసలు పక్కకు కూడా తిప్పుకోలేము, అంత బాగా యాక్ట్ చేశారు. స్టోరీకి తగ్గట్టు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా చిట్టి పాప, అవును, ఆ పాప దాన్ని ఏమంటారు, అదేదో సిండ్రోమ్తో బాధపడుతూ ఉండిద్ది. ఆ ఇంజక్షన్ కోసం 17 crores ఇంజక్షన్ ఇస్తే కానీ అమ్మాయికి అది క్యూర్ అవ్వదు అనమాట. లేకపోతే దానికోసము వెంకీమామ సినిమా మొత్తం కష్టపడుతూ ఉంటాడు అనమాట. ఇది రేటింగ్ ఇచ్చే సినిమా కాదు బ్రో. వెంకీమామ సినిమా పండక్కి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలా కూడా చెప్పకూడదు బ్రో, ఏదంటే గుంటూరు కారం కంటే ఈ సినిమా బాగానే ఉంది, అది మాత్రం చెప్పగలను.